హాయ్! హలో! గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం కదండీ! కొంచెం త్వరగానే లేచాను. పూజ ఉంటుంది కాబట్టి, ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను. ఇంకో స్టవ్ మీద మెంతికూర పప్పు చేస్తున్నానండి. ఈరోజైతేని బీన్స్ ఫ్రై చేస్తున్నాను. బట్ నేను బీన్స్ ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం వండడం ఎలా వస్తుందో చూడాలి. ప్లెయిన్‌గా సాదాగా వండేద్దాం అనుకుంటున్నాను. కారం, నూనె అది ఎక్కువేయకుండా. నాకైతే ఇప్పుడు ఇడ్లీ పిండి పొంగిపోయిందండి. పైకి మూత అలా వచ్చేసింది. ఇంకా నయం కిందకేం పడలేదు గానీ, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అది వేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే. ఇక్కడ వాళ్ళకి మనం చేసే ఆంధ్ర ఇడ్లీ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే వీళ్ళు మినపప్పులో బియ్యం అది కలుపుకొని ఇడ్లీ చేసుకుంటారు. వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి. మనం నూకేస్తాం కాబట్టి మనవి మెత్తగా ఉంటాయన్నమాట. అందుకని కొంచెం ఎక్కువే పెడతాను. మా హస్బెండ్ అక్కడ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా పెడతారు. వాళ్ళు కూడా తింటారని చెప్పి. అలాగే రోజు బయట మంగళవారం కదా! బయటది కొంచెం కలాపది చిమ్మేసుకున్నాను. చిమ్మేసుకొని ముగ్గది వేసుకోవాలి. మాది గ్రౌండ్ ఫ్లోర్ అండి. కొంచెం బైకులు అవి ఇవి పెట్టేస్తారు. పైన ఇంకా 2 ఫ్లోర్‌లు ఉంటాయన్నమాట. అందుకని కొంచెం అసలు ప్లేస్ ఉండదు. అలాగే ముగ్గది వేసుకుంటాను. ఇక్కడొచ్చేసి పప్పు అది అయిపోయిందండి. తాలింపు పెట్టేసుకుంటాను. ఈ కరివేపాకుని చిన్న పిల్లలా చూసుకుంటా. ఎందుకంటే ఇక్కడ అడవి కరివేపాకు దొరుకుతదనమాట. దళసరిగా ఉంటది. అస్సలు స్మెల్ ఉండదు. ఆంధ్ర నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళతో కరివేపాకు అయితే రప్పించుకుంటాం. అందుకే అంత అలాగా దాచుకుంటాం దాన్ని భద్రంగా బంగారంలాగా. ఇక్కడైతే ముగ్గది పెట్టేసుకుంటున్నానండి. అలాగే గుమ్మం దగ్గర మీరు రాగి చెంబు పెడుతున్నారు, ఇత్తడి చెంబు పెడుతున్నారు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మట్టిది చిన్న క్యూట్‌గా ఉండే కుండ తీసుకున్నాను. అదైతే పెడతానన్నమాట లక్ష్మీదేవి కోసం. ఇక్కడ ఎక్కువ మట్టి సామాను అవి ఎక్కువ దొరుకుతాయిలేండి కుండలు అవిని. బీన్స్ ఫ్రై అయితే అయిపోయిందండి. లాస్ట్‌లో కొంచెం కొబ్బరికాయ ముక్కను తీసుకొని పైనైతే తురిమాననమాట. టేస్ట్ చాలా బావుంటదంట కదా! అందుకని చెప్పి ఫైనల్లీ నాకైతే ఫ్రై అయిపోయింది. ఎక్కువ కుక్ చేయకుండా ఒక మీడియంలో చేశానండి. ఇక్కడ కొన్ని సామాను అవి ఉంటే తోమేసాను. తోమేసి ఇప్పుడు తనకి క్యారేజ్ పెట్టేయాలి. ఇక్కడ చట్నీ అది చేస్తున్నానండి. చట్నీలో కొంచెం తాలింపు అది వేయాలన్నమాట. తాలింపు వేయకపోతే మా హస్బెండ్ తినరు. ఇక్కడ తనకి ఫైనల్లీ బాక్స్ అయితే పెట్టేసి తననైతే పంపించేసాను. ఇప్పుడైతే నేను కొంచెం టిఫిన్ అది చేసేస్తే ఇదే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటదండి. కొత్తగా ఏముండదు గానీ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.